గౌతమ్ మీనన్ గారి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫిల్మ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అలాగే ఆయన టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక చిన్న పర్స్ ద్వారా క్రిమినల్ని పట్టుకుంటారనమాట లాస్ట్లో. అసలు స్టోరీ కాన్సెప్ట్ రివ్యూ కలిపి అయితే చెప్పేసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నేను మీ ప్రసాద్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మన మమ్ముట్టి గారు ఒక పోలీస్ ఆఫీసరు, కాకపోతే దొంగ సర్టిఫికెట్లు పెట్టారని జాబ్లోంచి తీసేస్తారు. సో ఓన్గా డిటెక్టివ్ ఫామ్ నడుపుతూ ఉంటారు. అది ఆయన క్యారెక్టరైజేషన్. కాకపోతే భర్త మీద ఎవరైనా డౌట్ ఉంటే భార్యలు ఆటోమేటిక్గా మా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో వెళ్తున్నాడు కనుక్కోండి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి కేసెస్ డీల్ చేస్తూ ఉంటారనమాట. ఈలోగా ఒక పర్స్ అయితే దొరుకుతుంది. సో ఆ పర్స్ ఎవరిది ఏంటి అనేది కనుక్కోమని ఆయన అద్దెకుంటున్న హౌస్ ఓనర్ అయితే ఇస్తుందనమాట. ఇది కనుక నువ్వు కనిపెడితే 4 months రెంట్ కట్టక్కర్లేదు అని చెప్తారు. సో అతను నిజానికి ఒప్పుకున్న దానికోసం అయినప్పటికీ చివరికి ట్విస్ట్ మీద ట్విస్ట్, అలాగే మనకి మైండ్ బ్లోయింగ్ సీన్స్ ఇవన్నీ కలిపి అయితే ఉంటాయి. అలా నెమ్మదిగా అతనికి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఆ పర్స్ ఎవరిది అనేది కనుక్కునే విషయంలోనే ఆ పర్స్ ఓనర్కి ఒక లవర్ ఉంటాడు. సో ఆ లవర్ కనబడకుండా పోతాడు, ఆ అమ్మాయి కూడా కనబడకుండా పోతుంది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మరి వాళ్ళు ఏమయ్యారు ఏంటి ఇవన్నీ కనుక్కునే తరుణంలో రకరకాలుగా అయితే ఆయనకి హడిల్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటిని అన్నింటినీ దాటుకుంటూ ఏ రకంగా లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేశారనేది మూవీ. ఒకనొక టైంలో మనం కూడా చూస్తూ ఆ మూవీలో ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ అయ్యో అనవసరంగా ఈవిని పట్టుకున్నారా అనిపిస్తుంది. కానీ ఆ లాస్ట్ లేడీ సీన్ ఏదైతే ఉంటుందో అది మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట మనకి చూస్తున్నప్పుడు. ఏంటి ఇలా కూడా ఉంటారా అని. కాకపోతే ఈ మధ్యలో ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మనం చెప్పుకున్నాం కదా స్టోరీ కొంచెం స్లోగా లాగీగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే చెప్పచ్చు. మమ్ముట్టి గారి యాక్టింగ్ కానీ లేదా మిగతా వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. ఇంతకీ మూవీ ఎందులో ఉంది అంటే కనుక G5లో ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అంతా కొద్దిగా కామెడీగా ఫన్ ఓరియంటెడ్గా తీసుకెళ్తున్నప్పటికీ లాస్ట్కి వచ్చేపాటికి మాత్రం ఒక సీరియస్నెస్, ఆ యాక్షన్ అదంతా కూడా బాగా కవర్ చేశారని చెప్పచ్చు. అలాగే ఇందులో వినీత్ గారు కూడా నటించారనమాట. ఆయన క్యారెక్టర్ ద్వారా కూడా ఒక మెయిన్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకే అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.